హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బియ్యపు రవ్వతో పులిహోర చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మే కాదు, పులిహోర కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, అవే ఇంగ్రీడియంట్స్. కావాల్సిన పదార్థాలన్నీ రెగ్యులర్ మన పులిహోరకి ఏం కావాలో అవేనండి. రైస్ రవ్వ ఎప్పుడు కూడా నేను మిల్లు పట్టించుకునే కన్నా ప్యాకెట్దే వాడతాను. ప్యాకెట్ చాలా బాగుంటుంది, ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. కావాల్సిన పదార్థాలన్నీ మన రెగ్యులర్ పులిహోరకి ఏమైతే వాడతామో అవే: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పోపులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, పల్లీలు, చింతపండు రసం. ఇంతే. ఉప్పు, పసుపు, ఆయిల్ అవి మనం రెగ్యులర్గా వాడతాం, అంతే. ముందుగా కుక్కర్లోకి వాటర్ తీసుకోవాలంటే 1 గ్లాస్ రవ్వ అనుకోండి, 2 గ్లాసెస్ వాటర్. 2 గ్లాసెస్ వాటర్ వేసి దానికి తగినంత ఉప్పు, పసుపు, ఆయిల్ కూడా వేస్తున్నాను వాటర్లో. ఆయిల్ ఎందుకు వేస్తున్నాను అంటే పులిహోరకి రవ్వ వేస్తున్నాం కాబట్టి అది విడివిడిగా ఉండాలి అని ముద్దగా వండుకున్నా. ఆ నీళ్లు మరిగాక రవ్వ వేసేసుకున్నానండి. శుభ్రంగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు బాగా పట్టేటట్టు కలుపుకొని విజిల్ పెట్టేయాలి. డైరెక్ట్ విజిల్ కాబట్టి 1 విజిల్ పెడితేనే సరిపోతుందండి. 1 విజిల్ పెట్టాక పక్కకు దించుకోవాలి కుక్కర్. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసుకుంటే ఇలా పొడి పొడిగా కనిపిస్తుంది. తర్వాత వేరే బాణలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పల్లీలు, శనగపప్పు, పోపులు అన్నీ చక్కగా వేయించుకోవాలండి. బాగా వేగాక లాస్ట్లో కొంచెం జీడిపప్పు కూడా వేయించేసుకొని అన్నీ వేగాక కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా మనం వేసేస్తున్నాం. అన్నీ వేసేసి రెగ్యులర్గా మన పులిహోరకి ఏమైతే వేస్తామో అవన్నీ వేసేసి బాగా వేపుకుంటాం. కొంచెం ఇంగువ కూడా వేస్తే మంచి స్మెల్ కూడా వస్తుంది, పులిహోరకి టేస్ట్ బాగుంటుంది. పోపులన్నీ బాగా వేగాక కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తురుముకొని అందులోనే వేసేసానండి. చూసారా పోపులు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి? నాకైతే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంగువ, కొత్తిమీర, పోపులు అన్నీ కలిసి అన్నీ బాగా వేగాక ఆ పులిహోర రవ్వలో వేసేయాలి. తర్వాత చింతపండు బాగా రసం తీసుకొని మగ్గించుకోవాలి. మనం రెగ్యులర్గా పులిహోరకి ఏం చేస్తామో అంతేనండి. ఈ బాగా మరిగిన పులుసుని అదే పులిహోరలో వేసేసి చక్కగా కలిపేసుకొని టేస్ట్ ఎంజాయ్ చేయడమేనండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.